హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బిగినర్స్ కూడా చాలా చాలా సింపుల్గా చేయగలిగే రొయ్యల కర్రీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. రొయ్యల్ని ఇలా మా వారు ముందుగానే క్లీన్ చేసి తీసుకొచ్చారండి. దాంట్లో నేను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకున్నాము. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉంటుంటే అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి. ఇలా వాటర్ రిలీజ్ అయిన టైంలో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కుక్ చేయాలండి. ఈలోపు మనం గ్రేవీ ప్రాసెస్ చూద్దాము. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా వరకు కుక్ అయిపోయాయండి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. 60 to 70% ఈ వాటర్లోనే కుక్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ అన్నీ పూర్తిగా ఆవిరైపోయిన దాకా కుక్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాము. చూడండి, మ్యాక్సిమం కుక్ అయిపోయాయండి. మళ్ళీ ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడైతేనే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతిపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా పట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇది పచ్చి వాసన పోయే వరకు కుక్ చేయాలండి, లేదంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాము. అప్పుడైతేనే ఆయిల్ స్పిల్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకుందాము. కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోనండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకున్నాము. మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఎక్కువగానే పడుతుందని చెప్పాను కదండి, లాస్ట్లో కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ పైన కనిపెడుతుంది కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అడుగంటిపోతే అస్సలు టేస్ట్ బాగుండదు. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ నాకు తగ్గినట్టు అనిపించింది, అందుకే యాడ్ చేశాను. ఇలా మూత పెట్టి కుక్ చేయాలండి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలండి. మిగతా 50% ఈ వాటర్లో కుక్ అవ్వాలండి. అప్పుడైతేనే మంచిగా ఉప్పు, కారాలు ముక్కలకి పడతాయి. ఇలా మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి, థిక్ గ్రేవీ కనబడుతోంది కదా, ఇంకొంచెం కుక్ చేయాలి మనం. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి వేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదే స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కర్రీకి. ఆయిల్ కంపల్సరీగా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఎంత బాగా కనబడుతుందో కర్రీ. మంచి గ్రేవీతో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. అంత ఈజీ కర్రీ ఇది. ఇంతసేపు చూసావు కదా మమ్మ, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మరి.